విధంగా చర్యలు తీసుకుని సంబంధిత శాఖ మంత్రులతో మీరు చెప్పినటువంటి రోడ్ల విషయం కానీ అక్కడ బ్రిడ్జిల విషయం కానీ ఈ మండలానికి సంబంధించిన ఆఫీసుల విషయంలో తప్పకుండా పురోగతి ఉంటుందని చెప్పి ఆ దిశగానే ప్రయాణిస్తారని చెప్పి మరొకసారి మీ అందరికీ మాటిస్తూ మీరు ఏదైతే సూచనలు చెప్పారో వాటి సర్వేలు తీసుకొని ఒక్కొక్కరు ఇప్పుడు 4 లక్షలు కొన్ని సర్వే నెంబర్లు చెప్పారు. పార్టీలకు అతీతంగా వ్యక్తులకు అతీతంగా ప్రభుత్వ భూమిని కాపాడే బాధ్యత మా మీద ఉంది. కాబట్టి ఎవరైతే ప్రభుత్వ భూములను ఆక్రమించుకోరో తప్పకుండా దాన్ని ఎంక్వైరీ చేసి ఒక వారంలోనే ఇక్కడే వేకెన్సీ మా ఎన్ఆర్ఓ చెప్తున్నాను. తప్పకుండా ఎన్ని పనులున్నా ఇప్పుడు చెప్పినటువంటి అఖిలపక్ష నాయకులు చెప్పినటువంటి మీరు నోట్ చేసినటువంటి సర్వే నెంబర్లో సర్వేను అరేంజ్ చేసి మీకు ఇబ్బంది ఉండే అవసరం వస్తే డిస్ట్రిక్ట్ సర్వే డిఐ గారు కూడా అరేంజ్ చేస్తా. ఎక్కడ కూడా ఉపేక్షించకుండా ఎవరు ఇబ్బంది పెట్టే పోలీస్ ఫోర్స్ వారు ఉపయోగించైనా అక్కడ మీరు సర్వే చేయాల్సిందే. ఎక్కడ రాజ్యాంగంగా ఆక్రమించుకున్న కానీ ప్రతిపక్ష పార్టీ కానీ ఇంకో పార్టీ కానీ ఇక్కడ కూడా ఉపేక్షించొద్దు. ఒక వారంలో తప్పకుండా మీకు చెప్పినటువంటి సర్వే నెంబర్లలో నాకు రిపోర్ట్ చేయాల్సిందిగా వేదిక ద్వారా మీకు చెప్తున్నా. అవసరమైతే వారంలో సర్వే ఉంచుకొని మీ అధికారులు పెట్టుకొని మీకు ఇబ్బంది అయితే కూడా మా అఖిలపక్ష నాయకులు కూడా అక్కడ హాజరుగా చెప్తా సర్వే చేసినప్పుడు ఎక్కడ సర్వేలో ఉపేక్షించేది లేదు. ఎంత పెద్ద వ్యక్తి ఆక్రమించుకున్నా దాన్ని తీసి ప్రభుత్వం హ్యాండ్ఓవర్ చేసుకోవాల్సిన అవసరం ఉంది. అందులో భాగంగానే గతంలో ఉన్న అధికారులు ఉపయోగించి ప్రభుత్వ భూములు కానీ సీలింగ్ భూములు కానీ బస్సు భూములు కానీ ఏ భూములైనా ఆక్రమించుకుంటే ఆ దండిలో ఉన్నటువంటి లొసులను తీసేసి భూభాగం ద్వారా ఎవరైతే ఎక్కడ కానీ గుంట కానీ ఏమైనా ఆక్రమించుకుంటే సీసీఎల్ పూర్తి అధికారం ఇచ్చిన భూభాగం ద్వారా వాళ్ళు పట్టా చేసుకున్న క్యాన్సిల్ చేసే అధికారం ఇవాళ భూభాగంలో సీసీఎల్ ఉంది. కాబట్టి అవి మన దృష్టికి తీసుకురావాల్సిందిగా మీకు తెలియజేస్తూ అభివృద్ధి విషయంలో ఎక్కకపోయేది లేదు. తప్పకుండా 4 లక్షలు ఇక్కడ కొత్తగా ఏర్పడిన మండలం కాబట్టి ఈ మండలానికి 40 రోడ్లు రావాలి, 4 బిల్డింగ్లు ఉండాలి. అప్పుడే ఈ మండలం ఆదర్శమైన మండలం ఉంటుందని చెప్పి తెలియజేస్తూ దీంట్లో మీ సహాయ సహకారాలు తీసుకోవాలని ఒక లక్ష్యంతో ఇలా అఖిలపక్షం ఏర్పాటు చేశాం. అదేవిధంగా ఇప్పటి వరకు కూడా ఈ మండలానికి కొన్ని ప్రపోజ్ చేసాం, కొన్ని పనులు అవుతున్నాయి. మొన్ననే రిన్వల్ కూడా రోడ్లు ఇబ్బంది ఉందంటే పిడబ్ల్యూ రోడ్డు మోటకొండ నుంచి జెడ్పీ రోడ్డు జిల్లాపూర్ 6 కిలోమీటర్లు 4 ఎలక్షన్ శాంక్షన్ చేసినాం. సికింద్రాబాద్ పిడబ్ల్యూ రోడ్ నుంచి గయా గాడిపల్లి 4.5 కిలోమీటర్లు 4 ఎలక్షన్ శాంక్షన్ చేసినాం. ఆల్రెడీ సికింద్రాబాద్ చెక్ డ్యాం కావాలంటే కూడా 2 కోట్ల 60 లక్షలతో చెక్ డ్యాం కూడా ఈ వారంలో మోటకొండ చాలా 2 కిలోమీటర్లు డిఎం నుంచి అది కూడా కంప్లీట్ అయింది. అదే కాకుండా ఈ మండలానికి నూతనంగా ఎప్పుడైనా మండలం ఏర్పడడం కూడా ఈ వల్లపల్లి పిఎస్సీలో ఉంది. కాబట్టి దీనికి కావాలని తుమ్మల నాగేశ్వరరావు గారు కొట్లాడి మన జిల్లా అధ్యక్షుడు ఇలా కుంభం శ్రీనివాస్ రెడ్డి గారి నాయకత్వం మొన్ననే బ్యాంకు కూడా ఓడకొండ సాధ్యం చేసి వల్లపల్లి సపరేట్ బ్యాంకు ఈ మూడకొండ కూడా సపరేట్ బ్యాంకు అది శాంక్షన్ అయింది. అదేవిధంగా మార్కెట్ నూతన మార్కెట్ గతంలో ప్రపోజ్ చేసిన కొన్ని కారణాలు ఆగింది. ఆన్లైన్ మార్కెట్ తో పాటు ఇక్కడ కూడా మార్కెట్ కమిటీ ఈ వచ్చే నెలలో మీకు శాంక్షన్ అవుతుంది. ఈ 2 మన ప్రభుత్వం వచ్చిన తర్వాత చేశాం. కాబట్టి అదే కాకుండా ఏదైతే మన ప్రభుత్వం వచ్చినాక 50 లక్షలు పెట్టి సీసీ రోడ్డు ఎక్కడ 3 టౌన్ వేస్తాం. 50 లక్షలు ఇంకా ఏం అవసరం ఉన్నా ప్రతి గల్లి కూడా సీసీ రోడ్డు వేయాలి, డ్రైనేజీ ఇలా పునరుద్ధరించాలని చెప్పి ఎక్కువ నిధులు పెట్టినాం. వచ్చే నెలలో మళ్ళీ ఇలా అనాలిసిస్ నిధులు వస్తాయి. మళ్ళీ ఒక 25 లక్షలు మీరు ప్రపోజ్ ఇస్తే ఎక్కడెక్కడ మెయిన్ రోడ్ కావాలో అక్కడ ప్రపోజ్ చేస్తారు. కాబట్టి అదేవిధంగా మొన్ననే కొత్తగా ప్రపోజల్లో ఈ మండలంలో ఉన్న రోడ్డు మోటకొండ నుంచి మాడుపాయ రాయకపల్లి 7 కిలోమీటర్లు 6.30 లక్షల ప్రపోజల్ పంపిణం. అది అత్వరంలోనే రాబోతుంది. దిలాపూర్ నుంచి చిన్నగల్లు 2.7 కిలోమీటర్లు 2.70 లక్షలు కూడా శాంక్షన్ కాబోతుంది. 2 రోడ్లు ఒక నెలలోనే శాంక్షన్ అయితే ఈ రోడ్లతో పాటు ఇప్పుడు ఏదైతే ఎంఆర్ ఆఫీసు, ఎండీ ఆఫీసు, అదేవిధంగా పోలీస్ స్టేషన్ 2 మాసాలే 40 రోజులే కంప్లీట్ చేయాలని చెప్పి ఇప్పుడే అక్కడ అధికారులతో మాట్లాడినాం. పనులు వేగవంతం అవుతున్నాయి. ఈ సంవత్సరంలోనే తప్పకుండా ఈ ల్యాండ్ కూడా అలొకేషన్ చేసి ఈ 2 బిల్డింగ్లతో పాటు పాత బిల్డింగ్లకు కూడా ఇన్ఫ్రాస్ట్రక్చర్ తో పాటు అక్కడ వసతులు మెరుగుపరచడం తమ్ముడు మంచి చెప్పిండు. ఏది అభివృద్ధి కావాలని విద్యా వైద్యం ఉండాలని చెప్పిండు. తప్పకుండా మీ స్కూల్ ను ఎక్కువ నిధించి ఇక్కడ నా డిఎంఎస్ నుంచి
ఇలా రేపు స్కూల్ బిల్డింగ్ కూడా మంజూరు చేస్తామని చెప్పి విద్యా వైద్యం ప్రభుత్వం ఎక్కువ కూడా ఫోకస్ పెట్టింది కాబట్టి విద్యా వైద్యం పూర్తిగా అన్ని గ్రామాల్లో మంచిగా మెరుగైన వైద్యం మెరుగైన విద్య అందించడానికి తప్పకుండా ఈ ప్రభుత్వం తోడ్పడుతుంది. అన్ని మండలాల కంటే కూడా ఈ మండలంలో ఎంతమంది అర్హులుంటే పార్టీల ఖచ్చితంగా మన ఎంపీ వారు మాకు ఇందిరమ్మ ఇళ్ళ లిస్టు ఇచ్చారు, అది కూడా సాక్షి చేసినాం. టౌన్ కు 50 ఇళ్ళు ఎక్కువ బడ్జెట్ ఎక్కువ టౌన్ ఇవ్వాలని చెప్పి కూడా 50 ఇస్తే 40 ఇంప్లిమెంట్ అయినట్టుంది. ఇంకా 10 కూడా ఈ వారం 10లో నియోజకవర్గం ఎక్కడైనా మిగిలిపోయినా కట్టకపోయినా తప్పకుండా టౌన్ 50 ఇంప్లిమెంట్ ఇస్తారు. మానేసి రాజు వికాసంలో కూడా పార్టీలు ఖచ్చితంగా ఎవరైతే చదువుకునే అన్ఎంప్లాయ్మెంట్ ఉందో వాళ్ళకు కూడా రాజకీయ వికాసంలో తప్పకుండా అవకాశం కల్పిస్తానా. నేను కూడా ఒక కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే ఉన్నా ప్రభుత్వంలోకి వచ్చినాక అందరూ మన బిడ్డలే, అందరూ మన ప్రజలే చెప్పి పార్టీల ఖచ్చితంగా ఇందిరామిల్లు, పార్టీల ఖచ్చితంగా రాజకీయ వికాసం, పార్టీలు ఖచ్చితంగా సీఎం రిలీఫ్ ఫండ్ కానీ ఎల్ఓసీలు కూడా ఇలా ఎక్కువ ఇస్తున్నాం. తెలంగాణలో మనం సీఎం రిలీఫ్ ఫండ్ ఇప్పించడంలో రెండవ ప్లేస్ లో మనం ఉన్నాం. 2వ దశలో మన ఆలయం ఉంది. అంటే మీ అందరి సహాయ సహకారంతో ఆలయం అదేవిధంగా మూడకొండను అభివృద్ధి ముందుకు తీసుకుపోతున్నాం. ఈ ఏదైతే రేపు మా వారంలో సర్వే జరుగుతుందో అక్కడ మీరందరూ కూడా సహకరించి తప్పకుండా మా సూర్యనారాయణ వచ్చి చెప్పిండు